జోన్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో దాన్ని ఇక్కడ శాసనసభ్యులు వారితో నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, కానీ 85 లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నేయటమే కాదు, చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి. కానీ ఆ చెత్తని డంప్ యార్డ్స్లో 85 లక్షలు ఇచ్చింది. అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు, ఎన్ని లక్షల చెత్త ఉంది? 85 లక్షలు ఉందంటే అక్కడికక్కడ ఆదేశించారు 2025 అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. ఆ కంపెనీ 2 లక్షలుగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. నిన్న సాయంకాలానికి 85 లక్షల్లో 79 లక్షలు పూర్తి చేశారు. 79 లక్షల చెత్తని లెగసీని క్లియర్ చేశారు. ఇంకా కేవలం 6 లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. అయితే రోజుకి 55,000 టన్నులు చేస్తున్నారు. గత 2 నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది. ఇలాంటి వరకు అయిపోయింది. అది రోజుకి ఇప్పుడు 55,000 టన్నులు ఎక్కువ చేస్తున్నారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే 85 లక్షలు ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం, గ్రౌండ్ లెవెల్కి 85 లక్షలు. కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద 2 అడుగులు 3 అడుగులు నడుగుంది. ఇక్కడైతే దాదాపు 5 అడుగుల పైన ఉందంటున్నారు. సో ఇదంతా కూడా యాక్చువల్గా మరొక 2 నెలలు టైం ఇచ్చాం. ఆ 2 నెలల్లో పూర్తవుతుంది. ఏదేమైనప్పటికీ 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మిల్చిపోయిందో గ్రౌండ్ లెవెల్లో, ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేస్తున్నాం. లోపల ఈరోజు దోన్లో అయితే ఆల్మోస్ట్ 50,000 టన్నులు ఇక్కడ మిగిలిపోయింది. గత ప్రభుత్వం దోన్లో 50,000 టన్నుల చెత్తను వదిలేసిపోయింది. దాంట్లో నిన్నటికి 36,000 టన్నులు కంప్లీట్ చేసేసారు. రోజు 1,600 చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది మరొక 1 వీక్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నాను, చైనా తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 10 శాంక్షన్ చేశారు. ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. ఆ రోజు ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. అయితే అందులో 2 మాత్రమే పూర్తయినాయి, విశాఖపట్నం, గుంటూరు. అంటే 2019 ప్రభుత్వం మారేటప్పటికి 2 అడ్వాన్స్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ అయినాయి. మిగతా 8ని గత ప్రభుత్వం ఆపేస్తుంది. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు ఈరోజు నువ్వు గుంటూరు తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, సరౌండింగ్ ఏరియాస్ తీసుకుంటే అక్కడ అసలు ఈ యొక్క చెత్త ఉండే డంప్ యార్డ్స్ లేవు. ఏ రోజుకి ఆ రోజు తీసుకుపోయి ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అక్కడ బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం సరౌండింగ్స్ మున్సిపాలిటీస్ తీసుకుంటే అక్కడ కూడా డంప్ యార్డ్స్ లేవు. ఏ రోజుకి ఆ రోజు వచ్చింది తీసుకుపోయి దాంట్లో వేస్తున్నారు, బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఏదైతే 10 శాంక్షన్ చేస్తే 8 క్లోజ్ చేసేసింది, స్టార్ట్ చేయలేదు అసలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 1, 2 కాకుండా మరొక 6కి యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. వాటిలో 4 అయితే టెండర్ అయిపోయినాయి, వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే కర్నూలులో యాక్చువల్గా కర్నూలు, కడప 2 ఇచ్చాం. కర్నూలు చుట్టుపక్కల ఉండే 100 కిలోమీటర్లో ఉండే మున్సిపాలిటీస్లో ఉండే చెత్త అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ఆ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పంపించే విధంగా చేసాం. అందువల్ల అయితే ఈ ప్లాంట్ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఈచ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ 350 నుంచి 450 కోట్లు అవుతుందండి. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలా అంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇక్కడ జోన్ తీసుకుంటే చెత్త నిలవకుండా ఉండటానికి ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి బయటికి పంపించే విధంగా ప్లాన్ చేసాం. అందువల్ల రేపు అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఇక్కడ వచ్చే చెత్త కూడా మళ్ళీ డంప్ యార్డ్ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి పంపిస్తారు. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఈరోజు మున్సిపల్ శాఖ
కొద్దిగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నేను మంత్రినప్పుడు ఇదే శాఖకి 5,350 కోట్లు తెచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని తీసుకొస్తే 6 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు, మ్యాచింగ్ ఇవ్వక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నిజంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినది. మళ్ళీ 2022లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లతో అమృత ప్రాజెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్కి అది కూడా ఆపేశారు. ఈ స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 2022లో 3,000 కోట్లు శాంక్షన్ చేసి 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే వీళ్ళు 150 కోట్లు ఇవ్వక అదే ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైన అప్పులు ఈరోజు ఈ ప్రభుత్వం కడుతూ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో చేశారో అవన్నీ ఇస్తూ ఈరోజు డెవలప్మెంట్ కూడా కావాలా. ముఖ్యమంత్రి ఒకటే అంటారు, సంక్షేమాలు చేయాలా, డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువతకి ఉద్యోగాలు రావు, యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సో రెండింటిని 2 కళ్ళుగా చేసుకునేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నాను. నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి, 1 by 1 చేసుకుంటూ వస్తాం. అమృత ప్రాజెక్ట్ తొందరలో టెండర్ ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ స్వచ్ఛ భారత్ అయితే ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ముందుకు తీసుకొచ్చేసాం. ఏదైతే 3,000 కోట్ల శాంక్షన్ చేశారో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా మరొక 10 రోజుల్లో టెండర్ వస్తుంది. ఈ విధంగా రాబోయే ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఏదైతే మాట ఇచ్చామో 100% రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధోనికి కూడా యాక్చువల్ ఇప్పుడే శాసనసభ్యులు చెప్పారు, కొన్ని రోడ్లు డ్రైన్స్ ఉన్నాయని. వారితో కూర్చొని డిస్కస్ చేసి ఏం చేయాలో చేయడం జరుగుతుంది. టిట్కో ఇళ్ళు రాష్ట్రంలో ఆ రోజు 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం 2014-19లో టెండర్లు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదించింది. కానీ అవేర్నెస్ చేసిందంటే అవి కూడా చేయకుండా గాలికి వదిలేసిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ చేస్తూ రేపు మార్చి 31కి ఈ 2,61,000 కంప్లీట్ చేసేది చేయదలుచుకున్నాం. డోన్లో వచ్చి లీగల్గా సమ్ ప్రాబ్లం వచ్చింది, కోర్టు వేయాలన్నారు హైకోర్టుకి. దాన్ని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని కూడా వీలైన తొందరలో క్లోజ్ చేస్తాం.